హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని ఎన్విరాన్మెంట్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో మనం మేజర్గా నేషనల్ పార్క్స్ గురించి అండ్ అదేవిధంగా పొల్యూషన్ యొక్క ఇనిషియేటివ్ అని డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా బయోడైవర్సిటీ గురించినటువంటి మెయిన్ డేటా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎవరైతే ఇంకా యొక్క పార్ట్ 1 చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా పార్ట్ 1 చూడండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క నేషనల్ పార్క్స్ అనేవి మనకు నాట్ ఓన్లీ ఇన్ ద ఎన్విరాన్మెంట్ బట్ ఆల్సో ఇన్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ద జీకే సెక్షన్. కాబట్టి ఈ యొక్క వీడియోని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకేనా. అండ్ ఆల్రెడీ మీకు యొక్క టోటల్ డేటా ఎన్సీఆర్టీ యొక్క జనరల్ సైన్స్ యొక్క టోటల్ డేటాని మీకు స్పెషల్ కోర్సులు అందించడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ మనకు కంప్యూటర్ దాకా కంప్లీట్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఎన్విరాన్మెంట్ యొక్క పార్ట్ 2. సో ఇంకా మనకు 2 పార్ట్స్ ఉండడం జరిగింది. సో ఆ యొక్క 2 పార్ట్స్ అయిపోయినట్లయితే మనకి యొక్క టోటల్ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పటివరకు మీకు దాదాపుగా 180 పైగా వీడియోస్ అని అందించడం జరిగింది కేవలం 149 రూపీస్కి. 180 పైగా వీడియోలు అండ్ అదేవిధంగా మీకు మాక్ టెస్ట్లోనే త్వరలోనే యాక్సెస్ అవ్వబోతున్నాయి ఎగ్జామ్ షెడ్యూల్ కంటే ముందుగానే. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. వాల్యుబుల్ అయినటువంటి డేటాని అప్ టు డేట్ అయితే గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, రేర్ సైబీరియన్ క్రేన్స్ యూజ్డ్ టు కమ్ రెగ్యులర్లీ టు డాష్ ఏ గ్లోబల్ హెరిటేజ్ సైట్. ఓకేనా. సో అరుదైనటువంటి సైబీరియన్ కొంగలు అనేవి ప్రపంచ వారసత్వ ప్రదేశానికి రావడం జరుగుతుంది కదా. సో ఆ యొక్క ప్రపంచ వారసత్వ సంబంధించినటువంటి నేషనల్ పార్క్ ఏంటి ఫ్రెండ్స్? కియోలాడియో నేషనల్ పార్క్. కియోలాడియో నేషనల్ పార్క్. కియోలాడియో నేషనల్ పార్క్ మరి ఇది ఎక్కడ ఉంది? ఈ యొక్క కియోలాడియో నేషనల్ పార్క్ అనేది భరత్పూర్ బర్డ్ శాంచురీలో ఉంది. సో భరత్పూర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. ఓకేనా. సో ఈ యొక్క ఇష్యూ అనేది ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్లో జరుగుతుంది. సైబీరియన్ కొంగలు ఎక్కడికి వస్తున్నాయి? కెలియోడాలియో నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ శాంచురీ వాజ్ ఫార్మ్లీ నోన్ యాజ్ భరత్పూర్ బర్డ్ శాంచురీ. సో సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్, కాబట్టి దాని యొక్క కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో భరత్పూర్ బర్డ్ శాంచురీ. ఓకేనా. భరత్పూర్ పక్షుల అభయారణ్యం అనేది ఏంటంటారు? కియోలాడియో నేషనల్ పార్క్. కియోలాడియో నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ద సిమ్లిపాల్ బయో రిజర్వ్. సో సిమ్లిపాల్ బయో రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది? సో సిమ్లిపాల్ బయో రిజర్వ్ అనేది ఒడిశాలో ఉండడం జరిగింది. సో సిమ్లిపాల్ ఒడిశా. సో ఇవన్నీ కూడా నేషనల్ పార్క్స్ అండ్ అదేవిధంగా బయో రిజర్వ్స్ ఆల్రెడీ మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా ఎన్టీపీసీ టైంలో. సో ఒకసారి ఆ యొక్క వీడియో చూడండి. ఆ యొక్క వీడియో చూస్తే మీకు ఒక కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాజాజీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేషన్ ఉంది? సో రాజాజీ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. ఇది మేజర్గా టైగర్ రిజర్వ్కి సంబంధించింది. ఓకేనా. ఉత్తరాఖండ్, రాజాజీ ఉత్తరాఖండ్ చెందింది. ఓకేనా. దీని యొక్క విస్తీర్ణంగా తీసుకుంటే 820 చదరపు కిలోమీటర్లు అయితే ఇదైతే ఉండడం జరిగింది. ఓకేనా. ఇది 1983లో దీని యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఉన్నటువంటి చీలా, మోతిచూర్ అండ్ అదేవిధంగా రాజాజీ శాంచురీస్ వీటన్నింటిని కలిపి ఒకటి చేసేసి రాజాజీ నేషనల్ పార్క్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. రీసెంట్గా ఎన్టీపీసీలో కూడా రావడం జరిగింది. కన్హా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? సో కన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. ఓకేనా. మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. అండ్ ఇది దేనికి సంబంధించింది అంటే ఇది టైగర్ రిజర్వ్. ఇది మేజర్గా టైగర్ రిజర్వ్కి సంబంధించింది. ఇది దాదాపుగా 250 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే దీని యొక్క ఇనిషియేటివ్ అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1955లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. తర్వాత దీన్ని ఏం చేయడం జరిగిందంటే ఇది టైగర్ ఫారెస్ట్ లెక్క 1973లో వచ్చినటువంటి టైగర్ రిజర్వ్ ప్రాసెస్ ప్రకారంగా దీన్ని అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ రాష్ట్రంలో అంటారు? ఆ యొక్క నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ అండ్ అస్సాం. సో ఇది నార్త్ చమోలి జిల్లాలో ఉంది. సో నార్త్ చమోలి జిల్లా ఇన్ ఉత్తరాఖండ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్ ఇదే మనకు జరిగేది బెనిఫిట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నటువంటి పాయింట్స్ అయ్యి రిపీట్ అయితేనే ఉంటాయి. సో వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియన్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ వెస్టర్న్ హిమాలయాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో ఏ రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్? ఉత్తరాఖండ్. సో కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంతే. క్వశ్చన్ని కొద్దిగా లెంత్ ఎక్కువ చేయడం జరిగింది అంతే. ఓకేనా. అండ్ ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్, వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్ ఎక్కడ ఫ్రెండ్స్? ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇదే మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే పాయింట్ పైన క్వశ్చన్స్ అనేవి అడగడం రైల్వే యొక్క బెనిఫిట్. సో మనకు అది ఎన్టీపీసీ అయిపోక నెక్స్ట్ ఏం చేసిండు? గ్రూప్ డీలు అడిగింది క్వశ్చన్ అనేది. ఈసారి ఏం చేస్తాడు? మళ్ళీ సేమ్ యాస్టీస్గా 2021లో కూడా మళ్ళీ ఇది వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అరబితిట్టు వైల్డ్ లైఫ్ యానిమల్ పార్క్. అరబితిట్టు వైల్డ్ లైఫ్
యానిమల్ పార్క్ అనేది లొకేటెడ్ అయింది. సో దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఓకేనా. అరబితిట్టు అనేది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉండడం జరిగింది. ఇది మేజర్గా ఎక్కడ ఉందంటే మైసూరు జిల్లాలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ ఆల్సో కాల్డ్ కాశ్మీరీ డీర్? ఈ కింద వాటిలో దీన్ని మనం కాశ్మీరీ జింక అని కూడా పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ హంగుల్. హంగుల్ని మనం కాశ్మీరీ జింక అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా. అట్లా లోపల ఉండేటటువంటి స్పెషలైజ్డ్ అయినటువంటి యానిమల్స్ లేదా ట్రీస్ వాటి యొక్క డీటెయిల్స్ అని మనకు అదర్ నేమ్స్, టెక్నికల్ నేమ్స్ అండ్ అదేవిధంగా సైంటిఫిక్ నేమ్స్ అని అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ దీస్ స్టేట్స్ ఆర్ ఇండియన్ ఎలిఫెంట్స్ నాట్ ఫౌండ్? ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో మనకు ఇండియన్ ఎలిఫెంట్స్ అంటే భారతీయ ఏనుగులు కనిపించవు? అస్సాం, కేరళ, జార్ఖండ్, కర్ణాటక. ఈ 4 కూడా తప్పే. ఎందుకంటే ఈ 4 రాష్ట్రాల్లో కేరళలో ఉంటాయి, అస్సాంలో ఉంటాయి, కర్ణాటకలో ఉంటాయి, జార్ఖండ్లో ఉంటాయి. సో ఈ యొక్క ఇండియన్ ఎలిఫెంట్స్ లేనటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే గోవా, రాజస్థాన్, గుజరాత్. ఆ యొక్క 3 రాష్ట్రాల్లో ఏనుగులు ఉండవు. కాబట్టి ఆ 3 రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ ది ఎబో. విచ్ ప్లేస్ వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ ఆ 49th టైగర్ రిజర్వ్ ఏరియా ఆఫ్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2016? సో 2016లో స్టార్ట్ అయినటువంటి టైగర్ రిజర్వ్ ఏరియా ఏంటిది? సో దట్ ఈజ్ ఇన్ ఒరాంగ్. ఒరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం. ఒరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాంలో మనకు 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిబ్రూ సైకోవా, నమేరి అండ్ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఇవన్నీ కూడా ఏ స్టేట్లో ఉండడం జరిగింది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒరాంగ్ అనేది ఏ రాష్ట్రం? అస్సాం రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో డిబ్రూ సైకోవా, డమేరి ఇవన్నీ కూడా అస్సాం రాష్ట్రం చెందింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాంచురీస్ హ్యాస్ 2/3 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వన్ హార్న్ రైనోసారస్ ఇన్ ద వరల్డ్? ఓకేనా. సో ఈ కింది వాటిలో ఒంటి కొమ్ము కటికమృగం అనేది 2/3 వంతులు మనకు ఏ అభయారణ్యంలో ఉంది అంటే ఇవన్నీ కూడా మనకు అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అనేవి ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్? సో కజిరంగా నేషనల్ పార్క్ ఇప్పుడేగా ఫ్రెండ్స్ మనం చెప్పుకుంది. కజిరంగా ఎక్కడ ఉంది? అస్సాంలో ఉండడం జరిగింది. కజిరంగా నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం స్పెషలిస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ఓక్లా బర్డ్ శాంచురీ? సో ఓక్లా బర్డ్ శాంచురీ అనేది ఎక్కడ ఉండడం జరిగింది? ఇట్ ఈజ్ ఎన్సిఆర్ ఏరియా. ఓకేనా. సో ఆ యొక్క ఏరియాలో ఉండడం జరిగింది. మరి ఇంతక ఆ యొక్క ఏరియా అనేది మనకు ఎక్కడ ఉంటుందంటే మేజర్గా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ యొక్క స్టేట్ బార్డర్లో ఉంటుంది. ఓకేనా. సో అక్కడ మనకు దాదాపుగా 300 రకాలు చెందినటువంటి బర్డ్స్ అండ్ అదేవిధంగా నీటి పక్షులు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో దీంట్లో అయితే సంరక్షించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా? సో ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటిది? సో ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద టైగర్ రిజర్వ్ మనదే ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకేనా. సో అతిపెద్దది మనదే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ద షాంఘై డీర్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ద న్యూస్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ద స్టేట్ యానిమల్? ఓకేనా. షాంఘై డీర్ అనేది ఏ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువుగా కనిపించడం జరిగింది? దట్ ఈస్ మణిపూర్. ఓకేనా. సో ఈ యొక్క ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్లు అయితే ఎక్కువగా వచ్చినాయి కాబట్టి రీసెంట్ కరెంట్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్ బేస్ పైన ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది? జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ అనేది సో ఇందులో మనకు బెంగాల్ టైగర్ అనేది మనకు మేజర్గా ఉంటుంది. ఓకేనా. ఇది 1936లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. సో సేమ్ క్వశ్చన్ గ్రూప్ డీలో వచ్చింది. ఇది గ్రూప్ డీల్ని అడిగింది, మళ్ళీ ఈ క్వశ్చన్ గ్రూప్ డీల్ని వచ్చింది. అండ్ ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ డీల్ని రావడం జరిగింది. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే గ్రూప్ డి అని, ఎందుకంటే చాలామంది కూడా అసలు ఈ సెగ్మెంట్ అసలు గ్రూప్ డీలో రాదు అని అనుకుంటున్నారు, కానీ వస్తుంది. నందాదేవి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చమోలి డిస్టిక్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ డాష్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్, చమోలి జిల్లా అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఉత్తరాఖండ్. నందాదేవి నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద నందాదేవి నేషనల్ పార్క్? మళ్ళీ సేమ్ క్వశ్చన్, నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది, చమోలి జిల్లాలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ సిచ్యువేటెడ్. సో చైల్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఎక్కడ ఉండడం జరిగింది? ఇట్ ఈజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. చైల్డ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గిర్. సో గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్లో ఉండడం జరిగింది. ఇది మేజర్గా దేనికి ఫేమస్? సింహాలకు ఫేమస్. ఏషియన్ సింహాలు అంటే ఆసియా సింహాలకు ఫేమస్ గిర్ నేషనల్ పార్క్. సో గుజరాత్ సంబంధించి చాలా వీడియోస్లో కూడా మనకు ఆ యొక్క లొకాలిటీ బేస్ పైన అవి బయట తిరగడం కూడా మనకు విజువల్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది? సో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది
మహారాష్ట్రలో ఉంది. ఓకేనా, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వన్సదా నేషనల్ పార్క్. వన్సదా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉండడం జరిగిందంటే ఇది వన్సదా ఇన్ గుజరాత్. గిర్ అండ్ అదేవిధంగా వన్సదా ఇవన్నీ కూడా గుజరాత్లో ఉండడం జరిగింది. ఇక్కడ మనకు లేపార్డ్, హైనాలు, పికాకులు అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా, వీటి యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, డచ్గామ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్. సో డచ్గామ్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉండడం జరిగింది? డచ్గామ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. డచ్గామ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఉండడం జరిగింది. ఇది కూడా గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నందకనన్ జూలాజికల్ పార్క్. సో నందకనన్ జూలాజికల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. ఓకేనా. సో మనది ఏమో నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్లో ఉంది. సో అట్లే మనకు నందకనన్ జూలాజికల్ పార్క్ అనేది ఒడిషాలో ఉండడం జరిగింది. ఓకేనా. వేర్ ఈజ్ ద గడ్కర్ వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్. సో గడ్కర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మనకు గుజరాత్లో ఉండడం జరిగింది. గడ్కర్ ఇన్ గుజరాత్. క్లౌడెడ్ లెపార్డ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది? ఇట్ ఈజ్ ఇన్ త్రిపుర. ఓకేనా. ఇది ఎక్కడ ఉంది? ఈశాన్య రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సిమ్లిపాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఎక్కడ ఉండడం జరిగింది? సో సిమ్లిపాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సో చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది. సో సిమ్లిపాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. సిమ్లిపాల్ ఇన్ ఒడిషా. ఓకేనా. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ 2009లో మనకి ఇదైతే జాయిన్ అయితే అవ్వడం జరిగింది. ఓకేనా. దాదాపుగా 2750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిజర్ట్ నేషనల్ పార్క్. సో పేరులోనే ఉంది డిజర్ట్ అంటే ఏంటిది? ఎడారి. సో ఎడారి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఎడారిలోనే ఉంది. దట్ మీన్స్ రాజస్థాన్. హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ ద ఉత్తరాఖండ్? సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్కులని, సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ మొత్తం 6. సో రాసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి జిమ్ కార్బెట్, ఒకటి ఇంకోటి గోవింద్ పాసు విహార్, అండ్ నెక్స్ట్ ఫ్లవర్ బయోడైవర్సిటీ, రాజాజీ నేషనల్ పార్క్ ఒకటి, గంగోత్రి నేషనల్ పార్క్ ఒకటి, అండ్ అదేవిధంగా నందాదేవి నేషనల్ పార్క్ ఒకటి. సో ఈ యొక్క వీడియోలోనే మనం దాదాపుగా 3 డిస్కస్ చేసుకున్నాం. ఒకటేమో రాజాజీ ఒకటి, నందాదేవి ఒకటి, అండ్ అదేవిధంగా జిమ్ కార్బెట్. మనకు టచ్ లేనివేమో గోవింద పాసు విహారీ, అండ్ అదేవిధంగా గంగోత్రి అండ్ ఫ్లవర్ బయోడైవర్సిటీ. ఓకేనా. సో ఈ 3 మాత్రం మనకు రాలేదు, ఆ 3 ఒకటి రాసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద మంజీరా క్రొకడైల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉండడం జరిగింది? సో మంజీరా మన యొక్క లొకాలిటీ ఫ్రెండ్స్. మంజీరా ఎక్కడ? తెలంగాణ. ఏడుపాయల జాతర జరుగుతుంది కదా, మంజీరా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? సో సుల్తాన్పూర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హర్యానాలో ఉండడం జరిగింది. ఓకేనా. సుల్తాన్పూర్ విలేజ్లో ఉంది, ఫరూక్ నగర్ దగ్గర. ఓకేనా. సో ఇట్ ఈస్ ఇన్ గురుగ్రామ్ డిస్టిక్ ఆఫ్ హర్యానా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పెరియార్. సో పేర్లోనే ఉంది కదా ఫ్రెండ్స్, పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఆ యొక్క పేరు ఎవరు పెడతారు? అసలు పేర్లు అనేవి ఏ రాష్ట్రంలో ఉంటాయి? పెరియార్ అనేది కేరళ. పెరియార్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. అండ్ మళ్ళీ సేమ్ క్వశ్చన్, పెరియార్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కేరళలో ఉండడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉండడం జరిగింది ఇడుక్కి ఏరియాలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్. సుందర్బన్స్ అనేవి దేని ఫేమస్ అంటే, సుందర్బన్స్ మనకు మడ అడవులు ఎన్విరాన్మెంట్లో ఫేమస్, అండ్ అదేవిధంగా రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఆ యొక్క సుందర్బన్స్లో ఫేమస్. హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ ద మధ్యప్రదేశ్? సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్కులు ఎన్ని అంటే, మధ్యప్రదేశ్లో ఉంది ఏంటి 10 ఉండడం జరిగింది. మొత్తం అడవులే కాబట్టి వీళ్ళ క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అండ్ అదేవిధంగా జీవ వైవిధ్యం కూడా ఎక్కువనే కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ ద థ్రెటెన్ ఏషియన్ బబ్బర్ లయన్స్ ఫౌండ్? సో ఏషియన్ బబ్బర్ సింహాలు అనేవి ఎక్కడ కనుగొనడం జరిగింది? ఏషియన్ బబ్బర్ సింహాలు అనేవి గుజరాత్లో కనుగొనడం జరిగింది. ఓకేనా. సో ఇక ఆసియా సింహాలు ఉండేవి గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో కదా. సో ఆ యొక్క ఏరియాలోనే ఈ యొక్క బబ్బర్ సింహాలు కూడా ఉండడం జరిగింది. విచ్ నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఏషియన్ లైన్స్? ఓకేనా. కింద వాటిలో ఏషియన్ లైన్స్ సంబంధించి ఏ నేషనల్ పార్క్ అనేది ఫేమస్? సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, గిర్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఒక మేజర్గా ఉన్నటువంటి నేషనల్ పార్కుల గురించి అయిపోయింది. ఇవి కాకుండా మనకు మరికొన్ని ఉండడం జరిగింది. అవన్నీ మనం థియరీ దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ఆ యొక్క వీడియోస్ కూడా చూడండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం పొల్యూషన్ యొక్క సెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ సీవేజ్ ఈజ్ మోస్ట్లీ. సో మురుగునీటిలో కనిపించేటటువంటి బ్యాక్టీరియా ఏ రకానికి చెందింది? దట్ ఈస్ వ్యాధికారకమైనటువంటి బ్యాక్టీరియా. దట్ మీన్స్ ప్యాథోజెనిక్. సో వ్యాధికారకాలు అయ్యే కదా, అందుకే ఇవి మనిషి శరీరాన్ని తాగితే ఏమంటే స్నానం చేయాలని, సో ఇన్సో ప్రాసెస్ ఉంటుందని. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫారెస్టేషన్ యూజువల్లీ రిడ్యూస్. సో డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏం తగ్గిస్తుంది? సో డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏం తగ్గుతుంది?
వానలు తగ్గుతాయి. ఎఫారెస్టేషన్ వల్ల వానలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతుంది? డిఫారెస్టేషన్ వల్ల వర్షం రావడం తగ్గుతుంది అంటే భూమి లోపల ఉన్నటువంటి నీటిని మొక్కలే కదా పత్రరంధ్రాల ద్వారా బయటికి తీసుకొచ్చేసి ఆవిరి చేసేస్తుంది. పత్రరంధ్రాల ద్వారా బయటికి తీసుకొచ్చి ఆవిరి చేసేస్తుంది. ఆవిరి మొత్తం మేఘమై మళ్ళీ కురుస్తుంది. ఇప్పుడు ఈ మొక్కే లేనప్పుడు అంటే వృక్షం లేనప్పుడు ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి లోపలనే ఉంటుంది, బయట నీళ్ళు ఉండవు. సర్క్యులేషన్ అవ్వదు కదా. సర్క్యులేషన్ అవ్వడప్పుడు వర్క్ ఎక్కడ అవుతుంది? అవ్వదు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? ఈ కింద వాటి లేదు వాటర్ పొల్యూషన్ కారణం కాదు. ఏంటిది? వెహికల్స్ లౌడ్ వాయిస్. సో వెహికల్ లౌడ్ వాయిస్ చేయడం వల్ల ఏమన్నా మనకేం పొల్యూషన్ అవుతుంది? సౌండ్ పొల్యూషన్ అవుతుంది, నాట్ ఏ వాటర్ పొల్యూషన్. బ్యాక్టీరియా వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. అండ్ అదేవిధంగా అబయాటిక్ కెమికల్స్ ఉండడం వల్ల అంటే రసాయనాలు ఉండడం వల్ల, ఇండస్ట్రీస్ నుంచి లీకేజ్ అనేది అవ్వడం వల్ల రసాయనాలు విడుదల అవ్వడం. ఓకేనా? బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ ఆర్. సో బయోడిగ్రేడబుల్ అంటే ఏంటిది? అవి భూమిలో కలిసినటువంటి పొల్యూటెంట్స్. సో వాటిలో మనకి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే మనకు యొక్క వాటర్ కాంక్రీట్ బేస్డ్ అయినటువంటి డొమెస్టిక్ కానీ పత్తి కానీ, లేకపోతే ఇప్పుడు కోవిడ్ బేస్ పైన వాడుతున్నటువంటి పత్తి కానీ, సో ఇట్లా కొన్ని మెడికల్ ఇష్యూస్ కానీ, సో అట్లా అవన్నీ కూడా మనకు ఈ యొక్క బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ డీకంపోజ్డ్ క్విక్లీ బై న్యాచురల్ మీడియమ్స్. ఓకేనా? విచ్ఛిన్నం అనేది త్వరగా అయిపోతుంది. త్వరగా కుళ్ళే వాటిని మనం జీవ బయోడిగ్రేడబుల్ అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోసింథసిస్ అకర్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్? సో ఇది ఎక్కడ రావాలి ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ అనేది చెప్పండి. బయాలజీలో రావాలి, కానీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసిండు. సో ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటి ఆకుల్లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటి ఆకుల్లో మరియు అదర్ అంటే మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, కొన్ని చిన్న చిన్న మొక్కలకు ఏముంటుంది అంటే ఆకులు ఉండకపోవడం వల్ల కాండం ద్వారా కూడా జరుగుతుంది కాబట్టి క్లోరోప్లాస్ట్ ఉండడం వల్ల. సో ఆప్షన్ బి అనేది పాసిబుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ మెజర్స్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది దేని మెజర్మెంట్ చేస్తుంది? ఇట్ మెజర్స్ ఆక్సిజన్ యూజ్డ్ డ్యూరింగ్ ఆక్సిడేషన్ ఆఫ్ బయోమెటీరియల్స్. సో బయోమెటీరియల్స్ ద్వారా ఆక్సిజన్ ఎంత అవసరమో దాని యొక్క ఆక్సిడేషన్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇన్ రివర్ వాటర్స్. ఇప్పుడు ప్రవహించేటటువంటి నది నీటిలో ఈ యొక్క బీఓడి అనేది ఎట్లా ఉంటుంది? సో బీఓడి సిఓడి అనేది రెండు ఉండడం జరుగుతుంది. సో బీఓడి అంటే ఇట్ ప్రొవైడ్స్ మెజర్మెంట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సాల్మొనెల్లా ఇన్ వాటర్. సో నీటిలో ఉన్నటువంటి సాల్మొనెల్లాని వీళ్ళైతే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అదే ఆక్సిజన్ పీల్చుకుంటుంది కదా దాన్ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బీఓడి ఫర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ బి. సో సేఫ్ డ్రింకింగ్కి బీఓడి ఎంత ఉండాలి? 0 ఉండాలి. 0 ఉంటేనే జీవక్రియ అందులో జరగదు. జీవక్రియ జరగకుంటే బ్యాక్టీరియా ఉండదు. బ్యాక్టీరియా ఉండకుంటే శుద్ధమైనటువంటి నీరు. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు వాటర్ పొల్యూషన్ బీఓడి మీన్స్. సో ఇప్పటిదాకా చెప్పుకున్నదే కదా వాట్ ఈస్ బీఓడి? చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఏంటిది ఇప్పటిదాకా మనం పైన చెప్పుకున్నాం కదా, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ డ్రింకింగ్ వాటర్. సో మనకు డిజాల్వ్డ్ అయినటువంటి వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం ఎంత ఉంటుంది? 6 mg per లీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. 6 mg per లీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఎంత ఉంటుంది? 6.5 to 8.5 ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద అట్మాస్ఫియర్ ద ప్రెజెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ కాజ్ యాసిడ్ రైన్. ఈ కింద వాటిలో ఏది ఉండడం వల్ల మనకు ఆమ్లవర్షం అనేది కురుస్తుంది? సో ఆమ్లవర్షం కురవాలంటే కావాల్సింది సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, NOSO2. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నవేడేస్ బస్సెస్ ఇన్ ఢిల్లీ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. ఓకేనా? కింద వాటిలో దేన్ని వాడడం వల్ల ఎయిర్ పొల్యూషన్ని తగ్గిస్తాయి? ఏం వాడుతున్నాయి ఇప్పుడు బస్సులు అనేవి? సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, రన్స్ ఆన్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇండ్లలో వాడేది ఎల్పిజి. ఇది వాడారనుకో పొల్యూషన్ వస్తుంది. సిఎన్జి అంటే ఏంటిది? మీథేన్ బస్సులు అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్. సో ఈ కింద వాటి లేదు ఫ్రెండ్స్, డిడిటి, బిహెచ్సి, మెర్క్యూరీ. సో పాదరసం వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్. ఏంటిది? కాటన్ క్లాత్, పత్తి. సో పత్తి ఏమవుతుంది? త్వరగా అది సహజంగా వచ్చింది కాబట్టి సహజంగానే మనకు భూమిలో కలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫారెస్టేషన్ బ్రాడ్లీ డిక్రీజెస్. సో డిఫారెస్టేషన్ ఈ కింద వాటిలో దేన్ని తగ్గించేస్తుంది? సాయిల్ ఇరోజన్ని పెంచుతుంది, రెయిన్ఫాల్ని తగ్గిస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో ఈ కింద వాటిలో ఏది మెయిన్ వాటర్ పొల్యూషన్? స్మోక్. సో స్మోక్ వల్ల ఏమవుతుంది? ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. అమ్మోనియా వల్ల సాయిల్ పొల్యూషన్ అవుతుంది.
వాషింగ్ పౌడర్ వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది, కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల ఏమవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది. సో ఇది మనకు డ్యూయల్ వర్క్ కాబట్టి, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ మెయిన్ వర్క్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఈ యొక్క వాషింగ్ పౌడర్ కనుక నీళ్ళలో కలిసి దీంట్లో కూడా కెమికల్సే ఉంటాయి. ఈ యొక్క కెమికల్ వల్ల ఏమవుతుందంటే బీఓడి వాల్యూని తగ్గిపోతుంది, అండ్ అట్ సేమ్ టైం చేపలు కానీ అలాంటి జీవులకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ యాసిడ్ రైన్? సో ఇందాక ఫ్రెండ్స్ చెప్పుకుంది ఏంటిది, SO2 సల్ఫర్ డైఆక్సైడ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ యాసిడ్ రైన్? సో యాసిడ్ రైన్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది, 5.5 కంటే తక్కువ ఉండాలి. ఎంతకంటే తక్కువ ఉంటేనే కదా యాసిడ్ ఏది, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, బేస్ అవుతుంది. ఓకేనా. 7 కంటే ఎక్కువ ఉంటే బేస్ అవుతుంది. సో 7కి దీనికి మధ్య తేడా 1.5 కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. యాసిడిక్ రెయిన్ కాజెస్ డ్యూ టు. సో యాసిడ్ రెయిన్ అంటే ఆమ్లవర్షం రావడానికి గల ముఖ్య కారణం SO2 మరియు NO2. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి కలిసి మనకు థిన్ లేయర్లో మనకి ఏర్పడతాయి. దాని ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. ద అమౌంట్ ఆఫ్ SO గ్యాస్ ఇన్ హెల్దీ ఎయిర్ బై గవర్నమెంట్ గోస్ టు 50. ద యూనిట్ ఈస్ ఫిక్స్డ్. ద మెజర్మెంట్ యూనిట్ ఈస్. సో 50 అంటే ఏంటిది, వాట్ ఈస్ 50? 50 మీన్స్ mg పర్ మీటర్ క్యూబ్. 50 mg పర్ మీటర్ క్యూబ్. సో అంత స్పేస్లో మనకి ఒక అమౌంట్ అనేది క్రాస్ అవ్వకూడదు, దాని యొక్క లిమిట్ అనేది, SO యొక్క లిమిట్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ CO2 ఇన్ ద అట్మాస్ఫియర్? సో CO2 యొక్క అట్మాస్ఫియర్ ఎంత ఉంటుంది, 400. దాని యొక్క క్వాంటిటీ అనేది. ఓకేనా. 400 ఏంటిది, ppm పార్ట్స్ పర్ మిలియన్. ఓకేనా. ఫ్లోరైడ్ పొల్యూషన్ ఈజ్ మెయిన్లీ ఎఫెక్ట్. సో ఫ్లోరైడ్ పొల్యూషన్ దేనికి వస్తుంది ఫ్రెండ్స్, మేజర్గా ఎముకలకు వస్తుంది. ఇక్కడ ఇచ్చింది టీత్ అనేవి ఎముకలు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాయిల్ ఎరోజన్ కాజ్డ్ ప్రివెంటెడ్ బై. సో ఈ యొక్క నేల సారాన్ని తగ్గించకుండా ఉండడానికి ఏం చేయాలి ఫ్రెండ్స్, మొక్కల్ని పెంచాలి. ప్లాంటింగ్ ట్రీస్. ఆప్షన్ సి. సో ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్? ఓకేనా. సో ఈ కింద వాటిలో దీనివల్ల మనకి యొక్క కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఏంటి ఫ్రెండ్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువ వాడడం వల్ల పూర్తిగా కాలనటువంటి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడుదలవుతాయి. డిఫారెస్టేషన్ వల్ల కూడా వాతావరణంలో వేడి పెరుగుతుంది, దానివల్ల CO2 కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. వెహికల్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా మనకు CO2 వస్తుంది. సోలార్ హీటర్స్ వాడడం వల్ల ఇంక్రీజ్ ఏం కాదు కాబట్టి ఆప్షన్ ABC. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడతోటి ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో వెరీ వెల్. అండ్ అదేవిధంగా అప్కమింగ్ వచ్చినటువంటి చాలా క్లాసెస్ అన్నిటిని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకు త్వరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మనం సిలబస్ కంప్లీట్ చేసుకుంటే అతి త్వరలోనే మనం పూర్తిగా ఎగ్జామ్కి రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి యొక్క మార్క్ టెస్టులు ఇస్తున్నారు. ఆ యొక్క మార్క్ టెస్టులను కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూడు. అండ్ అదేవిధంగా మన యొక్క మెగా కోర్స్ అండ్ అదేవిధంగా ఫౌండేషన్ కోర్స్ ఉంది కదా, వాటిని కూడా తీసుకోండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.